ప్రియమైన దేవుని వల్ల గడిచిన కాలంలో మనం బైబిల్లోని 5 కాండాలని మనం ఆలోచించాం. అది మోషే గారు రాసిన 5 కాండాలు: ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఈ 5 మనం గడిచిన కాలంలో ఆలోచించాం. ఇది బైబిల్ మొత్తంలో మొదటి భాగంగా మనం తీసుకుంటే, రెండవ భాగంగా యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు రెండవ భాగంగా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే అలా భాగాలుగా విడగొట్టుకుంటే మనకి బైబిల్ బాగా అవగాహన అవుతుందనే ఉద్దేశంతో రెండవ భాగంగా యెహోషువ గ్రంథం దగ్గర నుంచి ఎస్తేరు గ్రంథం వరకు వీటిని చరిత్ర పుస్తకాలు అంటారు. యెహోషువ గ్రంథం నుంచి ఎస్తేరు గ్రంథం వరకు వీటిని చరిత్ర పుస్తకాలుగా మనం భావించవచ్చు. ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణం కొనసాగించిన తర్వాత మోయాబు మైదానంలో మోషే గారు అక్కడ చనిపోయిన తర్వాత ఒక నెల దినాలు వారు అంగలార్చి మోషే గారి వరకు అక్కడ నుంచి యెహోషువ గారి నాయకత్వంలో కనాను దేశానికి ప్రయాణం కడతారు. మోయాబు మైదానానికి కనాను దేశానికి మధ్య ఉన్నది యోర్దాను నది. ఆ యోర్దాను నదిని దాటే క్రమం దగ్గర నుంచి యెహోషువ గారి నాయకత్వం దేవుడికి యెహోషువ గారికి అప్పగిస్తాడు. ఈ యెహోషువ గారి నాయకత్వంలో ఇశ్రాయేలీలు కనాను దేశంలో ప్రవేశించి ఆ దేశంలోని ప్రాంతాలన్నింటినీ వారు జయించి వాటిని పంచుకునే కార్యక్రమే యెహోషువ గ్రంథం ఉద్దేశం. అర్థమైందా? మోషే గారి నాయకత్వంలో జరగాల్సిన కార్యక్రమం మోషే గారు చిన్న పొరపాటు చేయటం వల్ల దేవుడు ఆయన్ని ఆ కనాను దేశాన్ని బయట నుంచి మాత్రమే చూపించి ఆ మోయాబు మైదానంలో ఆ పర్వతం మీదే చనిపోమని ఆదేశిస్తాడు. దేవుని మాటల ప్రకారంగా మోషే గారు ఆ మోయాబు దేశంలో ఆ పర్వతం మీద మరణిస్తారు. ఆ తర్వాత యెహోషువ గారికి నాయకత్వం అప్పగించినప్పుడు ఆ నాయకత్వాన్ని మోషే గారి మరణానంతరం యెహోషువ గారి నాయకత్వాన్ని చేపడతాడు. ఇక మనం యెహోషువ గారి గురించి ఈ గ్రంథం గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇందులో మనకి ముఖ్యమైన ఉద్దేశం ఒకటే. 2 ఉద్దేశాలు ఈ గ్రంథం మొత్తంలో 2 కార్యక్రమాలు జరుగుతాయి. ఒకటి, కనాను దేశాల్లో ప్రవేశించిన వారు ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళందరినీ జయించడం ఒక ఎత్తు అయితే, వాటన్నిటినీ వీరు పంచుకోవటం రెండో ఎత్తు. ఈ మొత్తం యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం అందులో ప్రవేశించడం, ఆ దేశంలో ఉన్న అందరినీ ఓడించి ఆ దేశాలను వీళ్ళు యెహోషువ గారి నాయకత్వంలో పంచుకోవటమే యెహోషువ గ్రంథం యొక్క ఉద్దేశం. ఈ గ్రంథాన్ని యెహోషువ గారే వ్రాశారు అనడానికి కొన్ని మనకి బలమైన కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఒకసారి అవి మనం చూడగలిగితే 24వ అధ్యాయము లేదు ముందే 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడునైన మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను అన్నాడు. ఎవరికి అంతకుముందు మోషే గారితో మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఎవరి ద్వారా ఎవరితో మాట్లాడాడని చెప్పారు అక్కడ? యెహోషువ గారితో మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. 5వ అధ్యాయం కూడా చూడగలిగితే ఒక వచనం 6వ వచనం చదువుదాం. యెహోవా మనకు ఏ దేశముని ఇచ్చేదనని వారి పితరులతో ప్రమాణము చేసెనో పాలుతేళ్లు ప్రవహించు ఆ దేశమును తాను వారికి చూపింపనని యెహోవా ప్రమాణం చేసియుండెను గనుక ఐగుప్తులో నుండి వచ్చిన ఆ యోధులందరూ యెహోవా మాట వినకపోయినందున వారు నశించు వరకు ఇశ్రాయేలీలు 40 సంవత్సరములు అరణ్యములో సంచరించుచు వచ్చిరి. ఈ విషయం యెహోషువ గారికి దేవుడు మరలా చెప్పాడా, మోషే గారి ద్వారా విన్నాడా? ఫ్లాష్ బ్యాక్ ఇదంతా కదా. మోషే గారి ద్వారా దేవుడు చెప్పినప్పుడు విన్నాడు. దేవుడు కూడా వీళ్ళెందుకు మరణించాడన్న విషయాన్ని మోషే గారు ఉన్నప్పుడు యెహోషువ గారికి కూడా తెలియజేసినట్టు కనపడుతుంది. ఈ విషయాలన్నీ పాత అంటే అంతకుముందు మరణించిన వారికి మాత్రమే తెలిసిన విషయాలు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న యెహోషువ గారు ఈ గ్రంథాన్ని వ్రాసాడు అనడానికి ఫ్లాష్ బ్యాక్ విషయాలు కూడా ఈయన చెప్పగలుగుతున్నాడు. ఇక 3వది 24వ అధ్యాయము యెహోషువ గ్రంథం
24వ అధ్యాయం 25, 26 వచనాలు చూద్దాం. అప్పుడు యెహోషువ ఆ దినమున ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధిని నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దానిని నిలువబెట్టి వ్రాయించాడు. ఆ గ్రంథాన్ని ఏం చేశాడు? ముందు నిబంధన చేసి షెకెములో కట్టడలను విధులను నియమించి దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము కింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లనే ఆలోచించుడు, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి మనతో చెప్పిన మాటలు వ్రాయించాడు. మళ్ళీ వాళ్ళతో చెప్తున్నాడు, ఈ రాతికి వినపడిన కనుక అది మన మీద సాక్షిగా ఉండును. మీరు మీ దేవుని విసర్జించిన ఎడల అది మీ మీద సాక్షిగా ఉండును. రాయించాడు, తెప్పించాడు, వాళ్ళతో నిబంధన చేయించాడు. ఇక యెహోషువ గారికి మోషే గారు పెట్టారు ఆ పేరు. యెహోషువ గారి అసలు పేరు హోషేయ. ఒకసారి సంఖ్యాకాండం 13వ అధ్యాయం మనం చూడగలిగితే, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ప్రియులారా. సంఖ్యాకాండం 13వ అధ్యాయము 16వ వచనం. దేశమును సంచరించి చూచుటకు మోషే గారు పంపిన మనుషుల పేర్లు ఇవి. ముందే మోషే గారు అది ఐగుప్తును చూసి రమ్మని, కనాను చూసి రమ్మని పంపించాడు కాబట్టి అక్కడికి వెళ్ళిన వాళ్ళ పేర్లు అక్కడ జాబితా రాయించారు. ఆ జాబితాలో మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టాను. నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అని పెట్టాడు. ఇంతకీ హోషేయ అంటే అర్థం ఏంటంటే రక్షణ అని అర్థం. నూను కుమారుడే యెహోషువ గారు. అయితే ఆయన అర్థం ఏంటి? హోషేయ అంటే అర్థం ఏంటి? రక్షణ అని అర్థం. ఇప్పుడు మోషే గారు పేరు మార్చాల్సిన అవసరం వచ్చిందంటే, రక్షణ అంటే దానికి అర్థం కనబట్ల. రక్షణ అంటే దానికి ముందో వెనకో ఏదో ఒక విషయం ఉండాలి. రక్షణ అంటే ఒక క్రియ. అది ఎవరు చేశారు, ఎవరి ద్వారా చేశారు, ఎందుకు చేశారు, ఇలాంటివి ఏమీ దానిలో మనకు అర్థం కావట్లేదు. కాబట్టి మోషే గారు యెహోషువ అని పెట్టారు. యెహోషువ అంటే అర్థం ఏంటంటే యెహోవా రక్షణ అని అర్థం. హోషే అంటే రక్షణ అని అర్థం. యెహోషువ అంటే చెప్పండి, యెహోవా రక్షణ. ఇప్పుడు రక్షణ యెహోవా ఇచ్చాడన్న విషయం తెలియాలి ఈయన బట్టి. ఎవరిని బట్టి? యెహోషువ గారిని బట్టి. రక్షణ అంటే ఇప్పుడు ఈయన వల్లనే రక్షణ వచ్చిందేమో ఇశ్రాయేలుకి, ఈయన వల్లనే జయించగలిగారేమో అని పేరు యెహోషువ గారికి వెళ్తుందనే ఉద్దేశంతో మోషే గారు ముందే ఏం చేశారు? హోషే అనే పేరును పక్కన పెట్టి ఏమని చెప్పారు? యెహోషువ అనే పేరు పెట్టాడు. అంటే యెహోవా రక్షణ అని అర్థం. అంటే పేరు మార్చడం వెనుక కారణం అది. ఇక పాత నిబంధనలో యెహోషువ అంటే యెహోవా రక్షణ అని అర్థం. దీన్ని గ్రీకు భాషలో ఈసస్ అని పిలుస్తారంట. ఈసుస్ లేదా ఈసస్ అని పిలుస్తారు. అంటే కొత్త నిబంధనలో యేసు అనే పేరుకి రక్షకుడు అని అర్థం. పాత నిబంధనలో యెహోషువ అనే పేరుకి యెహోవా రక్షణ. అంటే యేసుక్రీస్తు వారి పేరు, యెహోషువ పేరు రెండింటికి భావం ఒకటే. అర్థమైందా? ఈసస్ అని గ్రీకు భాషలో ఉన్న దానికి తెలుగులో అర్థం ఏంటంటే యేసుక్రీస్తు. పాత నిబంధనలో యెహోషువ గారి పేరు యెహోవా రక్షణ. కాబట్టి ఆ పేరుకి ఈ పేరుకి దగ్గర సంబంధం ఉంది. రెండింటికి ఉద్దేశం ఏంటంటే, భావం ఏంటంటే రక్షకుడు, దేవుని రక్షణ, దేవుని రక్షకుడు అని అర్థం. కాబట్టి యెహోషువ గారి వలన జరిగిందని జనాలు ఆయన ఎక్కడ దేవుడిగా పూజిస్తారని. ఎందుకంటే మోషే గారి సమాధి కూడా కనపడనీయకుండా చేశాడు దేవుడు. ఆయన మోయాబ్ మైదానంలో పాతిపెట్టబడ్డాడని మనకి ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయంలో ఉంటుంది. అయితే సమాధి ఎక్కడుందో నేటి వరకు కనపడలేదని చెప్తాడు. అర్థమైందా? కాబట్టి యెహోషువ గారిని కూడా వీళ్ళు జనాలు ఒక దేవుడిగా భావించి గుడి కట్టి ఎక్కడ పూజిస్తారో అనే ఉద్దేశంతో యెహోషువ వలన రక్షణ రాలేదు, కానీ యెహోషువ దేవుని వలన
రక్షణ తెచ్చాడు అనే ఉద్దేశంతోనే ఆయనకి యెహోషువ అనే పేరు మోషే గారి ముందే పెట్టడం జరిగింది. ఇక ఇది ఎప్పుడు రాయబడింది అని మనం ఆలోచిస్తే క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుంచి 1370 మధ్య కాలంలో రాయబడింది. ఎప్పుడు? క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాల నుంచి 1370లో ఇది రాయబడింది. ఎందుకంటే ఇశ్రాయేలు లాస్ట్లో 1406లో మోయాబు మైదానంలో స్థిరపడిపోయారు. అక్కడే మోషే గారు 2 నెలలు వీళ్ళతో గడిపాడు. 1 నెల ఉన్నాడు, 2వ నెల మోషే గారు చనిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ మోషే గారి గురించి అంగలార్చడం జరిగింది. అంటే 1406లో వీళ్ళు మోయాబు దేశంలో ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు ఎక్కడికి వచ్చారు? కనాను దేశంలో ప్రవేశించారు. కాబట్టి 1400 సంవత్సరాల నుంచి 1370. మీకు తెలియాల్సిన విషయం, ఇటు వచ్చేసరికి సంఖ్య తగ్గుతుంది. క్రీస్తుని మయురాయిగా తీసుకుంటే, క్రీస్తుకి పూర్వం అనగానే యేసుక్రీస్తు 0గా తీసుకుంటే ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళిపోతుంది, పెరుగుతుంది సంఖ్య. అక్కడ నుంచి ఇటువైపు మరోవైపు తీసుకుంటే ఇటువైపు పెరుగుతుంది. అదైనా 0 దగ్గర నుంచి మెల్లిగా కౌంట్ పెరుగుతుంది, 0 దగ్గర నుంచి ఇటువైపు కౌంట్ తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు అర్థం చేసుకోవాల్సిన విషయం. క్రీస్తు పూర్వం ఎలా ఉంది డేటు, క్రీస్తు శకం ఎలా ఉంది అనేది మనకు అర్థం కావాలి. ఇప్పుడు 1400 సంవత్సరాల నుంచి 1370 మధ్యకాలంలో ఇదంతా జరిగిందని మనకి అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది చరిత్ర గ్రంథం అని ముందే చెప్పారు. యెహోషువ గారి దగ్గర నుంచి ఎస్తేరు వరకు ఉన్న ఈ గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఈ 12 గ్రంథాలని చరిత్ర గ్రంథాలు అంటారు. అందుకే కాలంతో సహా చెప్పడం జరిగింది. ఇక యెహోషువ గారి నాయకత్వంలో వీరంతా ఈ ప్రయాణం చేయడంలో దేవుడు సహాయం మాత్రం పూర్తిగా ఉంది అనేది మనం గ్రహించాల్సిన విషయం. వీళ్ళ యొక్క నైపుణ్యం వలన, వీళ్ళ యొక్క టాలెంట్ వలన ఎలాంటి జయము వీళ్ళు పొందలేదన్న విషయం ఈ గ్రంథంలో మనం నేర్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే వీళ్ళు గొప్ప బలాచీలేం కాదు. వీళ్ళకంటే ఆజానుబాహులుగా ఉన్న 7 జాతుల వారిని వీళ్ళు ఓడించటం వెనక కారణం ఏంటి అనేది మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళ వెనక ఉన్న బలం ఎవరైనా ఖచ్చితంగా దేవుడు. దేవుని బలాన్ని ఆశ్రయించడం వల్ల వీళ్ళు తనకంటే బలవంతులైన అనేక జాతుల వారిని, అనేక ప్రాంతాల్లో, అనేక దేశాల వారిని వీళ్ళు జయించడం వెనుక సీక్రెట్ అది. అందుకే వీళ్ళ భయం చుట్టుపక్కల ఉన్న వారందరికీ పుట్టింది. ఎందుకంటే వీళ్ళ వెనక ఉన్న బలం దేవుడు, వాళ్ళ దేవుడు చాలా గొప్పోడు అనే ఆ విషయం చుట్టుపక్కల ఉన్న అన్ని రాజులందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఇశ్రాయేలీలు ఆ కనాను దేశంలో ఉన్న వారందరినీ ఓడించడం వెనుక రీజన్ ఎవరు, కారణం ఏంటి అని మనం ఆలోచిస్తే ఖచ్చితంగా వీళ్ళ వెనక బలం దేవుడు అన్న విషయం మనకి అర్థం కావాలి. ఇది 1400 నుంచి 1370 మధ్యలో రాయబడింది అని చెప్పడం వెనుక కారణం ఏంటంటే ఈ గ్రంథాన్ని వ్రాసిన యెహోషువ గారు ఒక మాట దానిలో రాయటం జరిగింది. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం చదువుదాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 25వ వచనం. రాహాబను వేశ్య ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతకనిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివసించుతున్నది. నేటి వరకు అనే పదం వాడాడంటే ఇంకా ఆమె బతికుంది, ఇశ్రాయేలు మధ్య జీవించిన కాలంలోనే ఈ గ్రంథం రాయబడిందని మనకు అర్థం కావాలి. నేటి వరకు ఆమె ఎక్కడ నివసిస్తుంది? ఇశ్రాయేలు జనాంగం మధ్య. అంటే ఆమె నివసించిన కాలం, ఆమె తర్వాత తరం కాదు, ఆమె నివసించిన కాలంలోనే ఈ గ్రంథాన్ని యెహోషువ గారు రాయటం జరిగింది అని ఇలాంటి వచనాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఇక యెహోషువ గారి యొక్క ప్రత్యేకత ఏంటి, యెహోషువ గారి గురించి మనం కొన్ని మాటలు ఆలోచిస్తే, ఐగుప్తులో బానిసగా ఉన్నారు ఇశ్రాయేలు కదా. 40 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడానికి పూర్వం 40 సంవత్సరాల క్రితం వీళ్ళ బ్రతుకేంటి? ఇశ్రాయేలు బ్రతుకు ఐగుప్తులో వెట్టి చాకరీ చేసే బానిస బ్రతుకు. ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఈరోజు ఏమయ్యాడు? బానిసగా ఉన్న వ్యక్తి ఐగుప్తుకు చేరే వరకు, ఈ కనాను దేశానికి చేరే వరకు అక్కడ బానిస
40 ఏళ్ల తర్వాత చూస్తే ఒక గొప్ప నాయకుడిగా ఎదిగాడు. అంటే ఒక తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక గొప్ప నాయకుడిగా ఎదగటం అంటే కారణం ఏంటంటే పూర్తిగా దేవునికి లోబడ్డాడు కనుక. ఒక జాతి కింద, ఒక రాజ్యం కింద వెట్టి చాకిరీ చేసే దశలో పుట్టిన ఆ వ్యక్తి ఈరోజు 40 ఏళ్ల తర్వాత ఒక గొప్ప నాయకుడిగా, ఇశ్రాయేలీయులు జనాంగాన్ని నడిపించే గొప్ప నాయకుడిగా ఎదగటం మనం ఇందులో నేర్చుకోవచ్చు. అంటే నేను చిన్నవాడిని, చిన్నదాన్ని, నాకు ఏమీ రాదు, నన్ను ఎవరు పట్టించుకోరు, లెక్క చేయరనే ఆలోచన మనలో ఎవరికీ రాకుండా దిగువ స్థాయిలో ఉన్నవారిని, తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా దేవునికి భయపడితే, దేవుని వాక్యానికి లోబడితే, తను తాను తగ్గించుకోగలిగితే, అన్నిటికీ అణిగివణిగి ఉండగలిగితే ఏ స్థాయిలో హెచ్చిస్తాడు దేవుడు? యెహోషువ గారి స్థాయిలో నాయకుడిగా హెచ్చిస్తాడు. మనకు కూడా ఇచ్చాడు కదా. కొరింథీ మొదటి పత్రిక 1:26 ఎన్నోసార్లు చదువుకున్నాం మనం ఆ మాట. కొరింథీ మొదటి పత్రిక 1:26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని, లోకరీతిలో జ్ఞానులైనను కనులైనను గొప్ప వంశము వారైనను పిలవబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులకు సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని. దేవుడు యెహోషువ గారు వెర్రివాడేం కాదు, కాకపోతే బానిస. కానీ ఇప్పుడు క్రైస్తవులుగా లోకం ఎలా చూస్తుందంటే వెర్రోడుగా చూస్తున్నప్పుడు ఆ వెర్రోడిని ఏం చేశాడంట? నాయకుడిని చేశాడు. ఎందుకు చేశాడు? లోబడటాన్ని బట్టి, దేవునికి లోబడటానికి. ఆయన వెర్రోడు కాదు యెహోషువ గారు. కానీ ఇప్పుడు మనం వెర్రోడుగా లోకం దృష్టిలో ఉన్నప్పుడు మనల్ని ఏ స్థాయిలో నడిపిస్తాడు? నాయకుడి స్థాయిలోకి నడిపిస్తాడు, దేవునికి లోబడి ఉంటే. ఇంకా కొరింథీ మొదటి పత్రికలోనే ఉన్నాం. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు తర్వాత బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలహీనుడు యెహోషువ గారు బలహీనుడు ఏం కాదు, మంచి బలం ఉంది, దేహదారుఢ్యం ఉంది, యుద్ధం చేయడంలో మంచి ఎక్స్పర్ట్ కదా. బలహీనులు, మనకు బలం లేదు, బక్కగా ఉంటాం లోకం దృష్టిలో. ఆర్థికంగా బలహీనులమే, శారీరకంగా బలహీనులమైనా ఆ బలహీనులు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అంటే ఒక మాటలో చెప్పాలంటే యెహోషువ గారి కంటే ఇంకా దిగు స్థాయి మనం కదా. ఆయన కేవలం బానిస అంతే, మనం వెర్రోళ్ళం, బలహీనులు, ఇంకా నీచులు, ఎన్నిక లేని వారు, తృణీకరింపబడినవారు. అంటే యెహోషువ గారి స్థాయి కంటే మనది ఇంకా తక్కువ స్థాయి. మరి ఆ స్థాయిలో ఉన్న యెహోషువ గారిని నాయకుడిగా చేస్తే ఇప్పుడు మనల్ని ఏం చేస్తాడు? ఇనుప దండంతో ఏలేవారిగా చేస్తాడు, ఏలికలుగా చేస్తాడు. అంటే రాజకీయాల్లోకి వెళ్ళి సింహాసనాలు ఎక్కడం కాదు ఏలికలు అనగా. ఎలక్షన్లో నిలబడదాం అనుకుంటున్నారా? ఏలికలంటే ప్రజలను నడిపించే నాయకులుగా చేస్తాడు. నేను చెప్పిందే వినాలి అనే ఆలోచనలోనికి ప్రజలను నడిపిస్తాడు. నేను చెప్పిందంటే నువ్వు చెప్పేది దేవుడు చెప్పిన మాట, నా మాట వినాలని నేను అంటలేదు. నేను చెప్పిన మాట దేవుని మాట అయితే వినాలి, అది నాయకుడి లక్షణం. మోషే గారు దేవుడు చెప్పింది తప్ప సొంత మాట ఏమీ చెప్పలేదు. అలాగే యెహోషువ గారు కూడా అంటే దేవుని మాటని తను ఖచ్చితంగా చెప్తాడు. దేవుడు మోషే గారికి మేము ఎలా లోబడ్డామో నీకు కూడా అలా లోబడతా ఉన్నారు ఆ ప్రజలు. అంటే మోషే గారు చెప్పింది దేవుని మాట కాబట్టి మేము విన్నాం. ఇప్పుడు నువ్వు కూడా దేవుని మాట చెబుతావు కాబట్టి మేము వింటామని వాళ్ళు లోబడ్డారు. నువ్వు మాతో పాటు పెరిగినోడివే, నువ్వు మాతో పాటు ఉన్నవాడే, నీ మాట మేము వినేది అనలేదు వాళ్ళు. ఎందుకంటే దేవుడు అంత హెచ్చించాడు ఆయన్ని, కారణం తగ్గించుకున్నాడు కాబట్టి. ఇది యెహోషువ గారి యొక్క గొప్పతనం. ఇక రెండో గొప్పతనం ఏంటంటే ఆరంభంలో మోషే గారికి సేవకుడుగా ఉన్నాడు. ఆరంభంలో ఎలా ఉన్నాడు? మోషే గారికి సేవకుడు అంటే పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు, నమ్మిన బట్టుగా ఉన్నాడు.
మోషే గారు మరణించే వరకు ఎక్కడ అధికారాన్ని ఆశించినట్టుగా కనపడలేదండి యెహోషువ గారు. ఆశించాడా? కానీ ఈరోజు ఒక నాయకుడు ఉండగానే వందల మంది నాయకుల నాయకత్వం కావాలి, నేను కూడా కనపరుచుకోవాలనే ఒక దురాశతో ఎగబడుతూ ఉన్నారు. సంఘానికి ఒక నాయకుడే ఉండాలని దేవుడు చెప్పలేదు ఇక్కడ. ఆ రోజుల్లో వాళ్ళకి ఒక నాయకుడినే పెట్టాడు. ఆ నాయకుడి కింద ఇంకా నాయకుడు పెట్టాడు, 1000 మందికి ఒకళ్ళు. ఇలా దేవుడు మోషే గారు వాళ్ళ మామగారి మాటను బట్టి దేవుడిని అడిగి ఆ సలహా తీసుకొని పాటించాడు. కానీ అందరినీ నడిపించే ఒక హైకోర్టు, సుప్రీంకోర్టు ఒకటే అప్పుడు. ఈరోజు అలా నాయకుడి కింద అణిగిమణిగి ఉండే పరిస్థితి లేదు. యూట్యూబ్ ఉంది కదా, అన్నీ యూట్యూబ్లో చూడటం, అంతా మాకు తెలుసులని వెళ్ళిపోవటం. కానీ యెహోషువ గారు 40 సంవత్సరాలు మోషే గారి కింద నాయకుడిగా, పరిచారకుడుగానే ఉన్నాడు. ఈ పరిచారకుడుగా ఉండటాన్ని బట్టే దేవుడు ఆయన్ని ఇన్ని లక్షల మందిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోకుండా ఈయన్నే ఎందుకు ఎన్నుకున్నాడు? కాలేబు కూడా ఉన్నాడు యెహోషువ గారితో. కనాను దేశంలో ప్రవేశించిన వారి జాబితాలు వీళ్ళిద్దరే కదా ప్రవేశించింది. ఇప్పుడు కాలేబు గారిని ఎందుకు ఎన్నుకోవాలా? ఆయన తక్కువడేం కాదు. కానీ ఈయనకంటే ఒక మెట్టు యెహోషువ గారు ఎక్కువ కాబట్టి ఈ మోషే గారికి లోబడటాన్ని బట్టి యెహోషువ గారిని ఎన్నుకున్నాడు. ఈ కనాను చూసి రండి అని పంపించిన వాళ్ళలో 12 మందిలో యెహోషువ గారు కూడా ఉన్నారు. తెలుసు కదా, 12 మందిని దేశం ఏది ఎరుకో దేశాన్ని చూసి రండి అని పంపిన 12 గోత్రాల వారిలో ఈ యెహోషువ గారు కూడా ఉన్నారు. అలా ఏది చెబితే అది మోషే గారికి లోబడి ఉన్నాడు కాబట్టి ఈరోజు అంత గొప్ప నాయకుడిగా యెహోషువ గారు ఎదిగారు. ఇక మోషే గారు మరణించే వరకు నాకు నాయకత్వం కావాలనే ఆలోచన ఏమాత్రం లేదు. దేవుడే సెలెక్ట్ చేసి, ఇదిగో మోషే గారి విన్నపం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చచ్చిపో, పలాని పర్వతం మీదకి ఎక్కి అని అనగానే నేను చనిపోతాను, నాకు ఏం ప్రాబ్లం లేదు, కానీ ఈ గొర్రెలు, ఇశ్రాయేల్ గొర్రెలు తప్పిపోకుండా ఉండటానికి ఒక మంచి నాయకుడిని ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశాడు. తెలుసు కదా మనకి సంఖ్యాకాండంలో మాట. చూస్తారా ఏమని రిక్వెస్ట్ చేశారు మోషే గారు? గుర్తుందా రెఫరెన్స్ ఎవరికన్నా? మోషే గారిని మోయాబు పర్వతం మీద నువ్వు చనిపోవాలి అని చెప్పినప్పుడు మోషే గారు దేవుడికి చేసిన ప్రార్థన 32వ అధ్యాయం సారీ అమ్మా సౌండ్ కత్తోరా అట్లా. రైట్, తర్వాత చూద్దాం. దానికోసం సమయం వేస్ట్. మంది ఉన్నారు ఒక రెఫరెన్స్ ఇలా సరిగ్గా వింటలేదు, ఇంటికి వెళ్ళినా బైబిల్ చదవట్లేదు అని అర్థం, మేధావులు కూడా. రైట్, మంచిది. మోషే గారిని ఆ పర్వతం మీద చనిపోమన్నప్పుడు దేవుడు మోషే గారు ఏమని రిక్వెస్ట్ చేస్తాడు? 27:15. అప్పుడు మోషే సంఖ్యాకాండం 27వ అధ్యాయం 17వ వచనం 15. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా, నేను యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపరి లేని గొర్రెల వలె ఉండకుండానట్లు ఈ సమాజం మీద ఒకరిని నియమించుము. అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు ఉండి వారికి నాయకుడుగా ఉండుటకు సమర్థుడై ఉండవలెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లా, నేను నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతన్ని నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయిమ్ము. ఏం చెప్పాడు? నన్ను ఏర్పాటు చేయ, లేకపోతే వీళ్ళు
తప్పిపోతారు అన్నప్పుడు ఇదిగో యెహోషువ అన్నాడు కదా, అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన నెత్తి మీద చేసి ఆశీర్వదించి అని దేవుడికే సలహా చెప్తే మోషే గారు దేవుడు ఇదిగో యెహోషువ గారిని వెంటనే సెలెక్ట్ చేశారు. అంటే 40 సంవత్సరాలు పైనే మోషే గారి చేతి కింద సేవకుడుగా ఉండి అణిగి మణిగి ఉన్నాడు కనుక దేవుడికి నచ్చింది ఆయన క్యారెక్టర్. భవిష్యత్తులో వీళ్ళందరినీ ఆ కనాను దేశానికి నడిపించి అన్ని నేను చెప్పినట్టుగా చేయగలిగిన సామర్థ్యం యెహోషువ గారికి ఉంది అని దేవుడు గ్రహించి దేవుడు మోషే గారి తర్వాత నాయకత్వాన్ని యెహోషువ గారికి అప్పగించాడు. ఇది యెహోషువ గారి యొక్క గొప్పతనం. ఇక యెహోషువ గారికి యేసుక్రీస్తు వారికి యెహోషువ గారు ఛాయ. ఎందుకంటే కొన్ని లక్షణాలు యెహోషువ గారికి యేసుక్రీస్తు వారికి మరి కొన్ని పోలికలుగా కనపడతాయి. మన ద్వితీయోపదేశకాండం మనం ఆలోచించినప్పుడు కూడా మోషే గారికి యేసుక్రీస్తు వారికి కూడా కొన్ని సాదృశ్యాలు ఉన్నట్టుగా మనం గతంలో ఆలోచించాం. ఈరోజు యెహోషువ గారికి యేసుక్రీస్తు వారికి ఉన్న ఆ పోలిక ఏదయ్యా అని అంటే, యెహోషువ అనే పేరుకి అర్థం యెహోవా రక్షణ అని అర్థం. ఇప్పుడు యేసు అనే పేరుకి అర్థం చెప్పండి, రక్షకుడు. అంటే ఆయనేమో ఇశ్రాయేలును భౌతికంగా నడిపించాడు. యోర్దాను నదిని దాటించి కనాను దేశానికి నడిపించి అందరినీ ఓడించి ఆ దేశపు జనులందరినీ ఓడించి వీళ్ళకి ఆ భూభాగాల్ని పంచాడు. యేసుక్రీస్తు వారు మరణాన్ని దాటించి, యోర్దాను మరణానికి సాదృశ్యం అయితే మరణాన్ని అంటే రెండవ మరణాన్ని నరకాన్ని దాటించి మనందరికీ ఏమిచ్చాడు? కనాను దేశం భూమి మీద పరలోకంగా సాదృశ్యం తీసుకుంటే నిజమైన పరలోకాన్ని మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. అంటే రక్షించాడు అని అర్థం. ఆ పేరుకు తగ్గట్టుగా అక్కడ యెహోషువ గారు ప్రవర్తించారు, ఆ పేరుకు తగ్గట్టుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు ప్రవర్తించాడు. ఇక రెండవ పోలిక ఏదయ్యానంటే, యెహోషువ తన ప్రజలను విజయవంతమైన ఆర్భాటముతో వాగ్దాన దేశానికి నడిపించాడు. మనల్ని కూడా చీకట్లో నుండి వెలుగులోనికి యేసుక్రీస్తు వారు నడిపించాడు. అలాగే యెహోషువ మోషే అనుచరుడుగా ఉండి మోషే సాధించలేని ఘన విజయాన్ని సాధించాడు. మోషే గారు యోర్దాను యువతల వరకే ఇశ్రాయేలు నడిపించాడు. కానీ యెహోషువ గారు మోషే గారు ఎక్కడైతే ఆపాడో ఆయన సాధించలేని ఆ ఘన విజయాన్ని యెహోషువ గారు సాధించాడు. ఇక యేసుక్రీస్తు వారు కూడా ఇశ్రాయేలీలు ఎవ్వరూ పాటించలేని ధర్మశాస్త్రాన్ని ఆయన సాధించి పాటించి ఘన విజయాన్ని సాధించాడు. అర్థమైందా? ఈ ధర్మశాస్త్రాన్ని ఎవరో పరిపూర్ణంగా పాటించలేకపోయారు. ఆ పాటించలేని ఆ ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు ఒక్కరే పాటించి ఏం చేశారు? దాన్ని నెరవేర్చి కొట్టేశాడు. ఇది యేసుక్రీస్తు వారికి యెహోషువ గారికి ఉన్న సాదృశ్యం. అలాగే యెహోషువ గారు ఒక సైన్యాధిపతిగా ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించి ప్రతి దేశం మీద యుద్ధానికి వెళ్ళి విజయాన్ని చేకూర్చుకున్నాడు. ఇప్పుడు మనందరి ప్రధాన సైన్యాధిపతి ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా మనందరికీ ముందుగా ఉండి సైన్యాధిపతిగా మనందరినీ పరలోకం వైపు నడిపించాడు. ఆ పాపాన్ని ఎలా జయించాలో, లోకాన్ని ఎలా జయించాలో, సాతాన్ని ఎలా జయించాలో, శరీరాన్ని ఎలా జయించాలో ఇవన్నీ యేసుక్రీస్తు వారు సైన్యాధిపతిగా ఉండి ఆయన వెనక మనల్ని యుద్ధానికి పురిగొల్పాడు. యుద్ధంలో ఎలా జయించాలో, ఎలా ఓడించాలో మనకు నేర్పించాడు. ఆ రోజు నాయకుడిగా ఉండి సైన్యాధిపతిగా ఉండి యెహోషువ గారు ఎలాగైతే ఇశ్రాయేలీయులందరినీ నడిపించాడో, ఆ దేశాలన్నింటినీ జయించాడో, ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనకేం చేశారు? అన్ని దేశాలని, శరీరాన్ని, లోకాన్ని, సాతాన్ని, ఇంకా నరకాన్ని, వీటన్నిటిని జయించడం ఎలాగో మనకు నేర్పించాడు. కాబట్టి అక్కడ ఆయన సైన్యాధిపతి, ఇక్కడ యేసుక్రీస్తు వారు సైన్యాధిపతి. ఇక రాహాబు అనే వేసే ఇంటికి వీళ్ళు వెళ్ళినప్పుడు వేలు చూడటానికి ఇద్దరు పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఒక తొగరు దారం కడతారు కదా, ఆ ఇంటికి ఒక తొగరు, ఎర్రని తొగరు దారం కడతారు. అది ఆ ఇంటికి ఉంటే ఆ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఆ తొగరు దారానికి సాదృశ్యంగా యేసుక్రీస్తు రక్తం మనకు కనపడుతుంది. ఆ రక్తం మన గుమ్మాల మీద ఉంటే మన ఇంటికి, ఈ దేహం అనే ఇంటికి రక్షణ. అక్కడ వేసైన రాహాబు ఇంటికి
ఇశ్రాయేలీయులు కట్టిన తొగరదారం రక్షణ. ఇలా యేసుక్రీస్తు వారికి యెహోషువకి ఆ గ్రంథంలో ఉన్న కొన్ని సందర్భాలకి చక్కని సాదృశ్యాలుగా మనం చూడవచ్చు. ఇక ఈరోజు యెహోషువ గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి, సులభంగా అర్థం చేసుకోవడానికి గ్రంథాన్ని 2 భాగాలుగా విడగొట్టుకుందాం. యెహోషువ గ్రంథంలో మొత్తం అధ్యాయాలు ఎన్ని? 24 అధ్యాయాల్లో మనం చక్కగా దాన్ని అర్థం చేసుకోవడానికి 2 భాగాలుగా విడగొట్టుకుందాం. అందులో మొదటి భాగం 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయము 7వ వచనం వరకు రాసుకోండి. మొదటి భాగం 13వ అధ్యాయం 1వ అధ్యాయం నుండి 13వ అధ్యాయము 7వ భాగం వరకు. ఇందులో ఉన్న టోటల్ సారం, ఈ 13 అధ్యాయాలు 7వ వచనం వరకు ఉన్న సారం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన ఆ భూమిని వాళ్ళు విజయవంతంగా జయించటం. ఈ 13 అధ్యాయాల్లో ఉన్న సారం ఏంటంటే, దేవుడు వాగ్దానం చేసిన కనాను దేశంలోని దేశాలన్నింటినీ వీళ్ళు విజయవంతంగా జయించడం అందులో సారం. ఇక 13వ అధ్యాయము 8వ వచనం నుండి 24వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 13వ అధ్యాయము 8వ వచనం నుండి 24వ అధ్యాయము వరకు ఏముందయ్యా విషయం అంటే, వాగ్దాన దేశాన్ని గోత్రాల వారిగా యెహోషువ గారు పంచిపెట్టడం ఉంది. సింపుల్. 2 మొదటి భాగంలో ఏముంది? మొదటి భాగంలో దేవుడు ఇస్తానన్న వాగ్దాన భూమిని వీళ్ళందరూ కలిసి 13 అధ్యాయంలో ఉన్న సారం ఏంటంటే జయించడం. 2వ పార్ట్లో ఏముంది? 13వ అధ్యాయం 8వ వచనం నుండి 24వ అధ్యాయం వరకు ఉన్న మ్యాటర్ ఏంటి? జయించిన దేశాలను ఇశ్రాయేలుకి సమానంగా ఆ గోత్రాల వారీగా ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ ప్లేసు, తక్కువ జనాభా ఉంటే తక్కువ ప్లేసు వాళ్ళు పంచిపెట్టినట్టుగా, యెహోషువ గారి నాయకత్వంలో పంచిపెట్టినట్టుగా ఉంది. టోటల్గా యెహోషువ గ్రంథం 24 అధ్యాయాల్లో ఏముంది అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక్కొక్క అధ్యాయాన్ని మనం కొంచెం నాన్ డీటెయిల్గా కానీ డీటెయిల్గా కానీ ఆలోచించగలిగితే కొంత సమాచారం మనకు అర్థమైంది. ఇప్పుడు మొదటి అధ్యాయము యెహోషువ గ్రంథం 1 నుంచి 9వ వచనం వరకు ఏముంది మ్యాటర్ అని అంటే, యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం నుంచి మొదటి వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న మ్యాటర్ ఏంటంటే, దేవుడు యెహోషువ గారితో చేసిన వాగ్దానం ఉంది. దేవుడు యెహోషువ గారికి చెప్పిన కొన్ని విషయాలు ఉన్నాయి, జరగబోయే విషయాలు కొన్ని ఉన్నాయి. అదేంటి అనేది కొంచెం జాగ్రత్తగా మనం చదువుదాం. ఎందుకంటే ఆ ద్వితీయోపదేశ కాండం కూడా టక చెప్పేశాను ఆ రోజు. సరే, దాని సంగతి మరొకసారి దేవుడి చిత్తం అయితే ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఈ విషయాన్ని యెహోషువ గ్రంథాన్ని కొంచెం డీటెయిల్గా మనం ఆలోచిద్దాం. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తర్వాత జాగ్రత్తగా గమనిద్దాం. ఎవరు సేవకుడు అంట? మోషే గారు యెహోవా సేవకుడు. అంటే మనందరం కూడా ఎవరి సేవకులుగా ఉండాలి? ఎవరి సేవకులుగా ఉండాలి? యెహోవా సేవకుడైన మోషే. మనం ఎవరికి సేవకులు చెప్పండి? మనం ఎవరికి సేవకులు? దేవుడికే కదా. దేవుడి సేవ అంటే మానవ సేవే. చెప్పండి, దేవుడి సేవ అంటే ఇది క్లూ ఇచ్చినా చెప్పరా? మానవ సేవే, మానవ సేవ. మానవుడికి సేవ చేయటం అంటే కేవలం గుడ్డోళ్ళని ఇట్లాంటి వికలాంగుల్ని వీళ్ళందరినీ పరామర్శించి వాళ్ళకి ఆహారం పెట్టడమేనా? కాదు. భూమి మీద ఉన్న ప్రతి మనిషికి సేవ చేయవలసిన బాధ్యత దేవుని సేవకుడైన ప్రతి వ్యక్తి మీద ఉంది. అంటే బాప్తిసం పొందిన ప్రతి వ్యక్తి మీద ఉన్న భారం ఏంటంటే, నువ్వు దేవుని సేవకుడివి, దేవుని సేవకురాలు అయితే మోషే గారిలాగా మన మీద ఏ బాధ్యత ఉంది? దేవుని ప్రజలకు సేవ చేయవలసిన బాధ్యత. ఆ సేవలు అన్నీ ఉంటాయి. అటు తిట్టినా ఓర్చుకోవాలి, కొట్టినా ఓర్చుకోవాలి, నిందించినా ఓర్చుకోవాలి. ఒక మాట అంటే పడం అనేది ఉండకూడదు. 6 లక్షల మంది కాల్పాలం కాదు, 20 లక్షల మందిని మెయింటైన్ చేశాడు మోషే గారు. ఎంతమంది ఏ రోజైనా పొగిడారో? చచ్చిపోయిన నెల రోజులు తప్ప. మోషే గారు చనిపోయినాక ఎంతకాలం అంగలార్చారంట? 4 దినాలు అంగలార్చారంట. బతుకున్నప్పుడు ఎప్పుడన్నా పొగిడారా? ఎప్పుడు పొగడలేదండి. అంటే దాదాపుగా 40 సంవత్సరాలు మోషే గారిని తీర్పు తిన్న ప్రజలకు సేవ చేసిన ఘనత మోషే గారితో.
అందుకే దేవుడు ఆ ఒక్క పదంలో ఎంత మ్యాటర్ రాయించాడంటే యెహోవా సేవకుడైన మోషే, ఆయన యొక్క సాత్వికం, దీర్ఘశాంతం అన్నీ ఆ ఒక్క పదంలో అర్థమవుతాం. అంటే మోషే గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం దేవుని సేవకులం అయితే మనం ఏం చేయాలి? మోషే గారిని పోలి నడుచుకోవాలి. రైట్. మోషే సేవకుడైన యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడైన మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. దేవుడు ఏమని పరిచయం చేశాడు మనకి ఇక్కడ? యెహోషువ గారిని నూను కుమారుడు ప్లస్ మోషే పరిచారకుడు. బా, మోషే గారు ఎవరి సేవకుడు? యెహోవా సేవకుడు. మరి యెహోషువ గారు మోషే పరిచారకుడు. అంటే నేర్చుకునేటప్పుడు గురువుకి పరిచర్య చేసే బాధ్యత శిష్యుడిగా ఉంది. యేసుక్రీస్తు వారు సంచరించిన కాలంలో స్త్రీలందరూ వాళ్ళకున్న ధనంతో ఏం చేశారు? యేసుక్రీస్తు వారికి పరిచారము చేయించు వచ్చారు. శిష్యులు కూడా, ప్రభా నువ్వు ఇక్కడే ఉండి మేము ఊర్లోకి వెళ్ళి భోజనం కొనుక్కొని వస్తాం అన్నారు. అడుగుకొస్తాం అనలేదు. 4వ అధ్యాయం యోహానులో తీయొద్దులండి, పట్టణంలోకి వెళ్ళి భోజనం కొనుక్కొస్తాం అంటారు కదా. అంటే శిష్యులు ఏం చేయాలి? గురువుకి పరిచారము చేయాలి. అందుకే ఎంత చక్కగా మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను. యెహోషువ యెహోవా రక్షకుడు కదా. ఏమని? నా సేవకుడైన మోషే మృతి పొందెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను. కాబట్టి నీవు లేచి నీవును నీ జనులందరూ ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. ఎవరెవరు వెళ్ళాలి? యెహోషువ గారు ప్లస్ ఇశ్రాయేలీలందరూ నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెళ్ళండి. నేను మోషేతో చెప్పినట్టు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. దేవుడు యెహోషువ గారితో చెప్తున్నాడు, మోషే గారితో కూడా చెప్పాడంటే ఈ మాట. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను మీతో, యెహోషువ గారితో ఏమని? మీరు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం మీదే. మనకిస్తే ఆ బంపరాపురం కళ్ళెంలో ఎద్దు తిరిగినట్టు తిరుగుతాం కదా, కాళ్ళు పడిపోయేదా కదా. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ స్థలం నీదే అంటే, మంచి నచ్చిన బిల్డింగ్ దొరికింది అనుకో, బిల్డింగ్ అంతా కలిగి తిరుగుతాను. అది ఇచ్చాడు ఆ వరం. ఎందుకు? వాళ్ళు వాక్యానుసారంగా బతికారు. దేవుడు ముందే అబ్రహాం గారికి వాగ్దానం చేశారు కాబట్టి. మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశం అంతయు పడమట మహాసముద్రం వరకు నీకు సరిహద్దు. ముందే బోర్డర్ చెప్పేశాడండి. దేశం ఇవ్వక ముందే దేశానికి సరిహద్దులు చెప్పేశాడు దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. నువ్వు ఇంకా వెళ్ళలేదు, వాళ్ళు జయించలేదు, వాళ్ళు ఇంకా ఏమీ చేయలేదు. ఇదిగో ఈ నీ సరిహద్దులు ఇవి, ఈ సరిహద్దు దాటి బోర్డర్ దాటి వెళ్ళొద్దు. ఈ ప్రాంతాల్లో ఉన్న సరిహద్దే మీకు ఇస్తున్నాను. ఎక్కడి నుంచి? అరణ్యము లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు హిత్తీయుల దేశం అంతయు. ఇది మీకు మహాసముద్రం వరకు, పడమట మహాసముద్రం వరకు నీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. వన్ ఓన్లీ ఆయన. యెహోషువ గారు బతికినంతకాలం ఆయనకి ఎదురే లేదు. ఎవరైనా నాకు ఒకటే. ఎంత గొప్పవారం అంటే అంత నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నాడు, అంత నమ్మకంగా మోషే గారి దగ్గర పరిచారకుడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన ఆఫర్లు వరం. ఈయన అడగలేదు అవి, నాకు ఎదురు లేకుండా చేయి ప్రభా, ఎవడు నా ముందు నిలబడకుండా చేయి అని అడగలేదు యెహోషువ గారు. దేవుడే ఇచ్చేశాడు. నీవు బతుకు దినములన్నీ ఎవడు నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందును. నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికి ఇచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవు. నువ్వే వీళ్ళందరికీ పంచి పెడతావు నిశ్చయంగా అని ఎంత కన్ఫామ్గా గట్టిగా చెప్పాడు చూడండి దేవుడు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను.
నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. కండిషన్స్ ఇదంతా నీకు ఇచ్చేస్తా. సరిహద్దు కూడా ముందే చెప్పేశాడు. అయితే ధర్మశాస్త్రం నుంచి ఏమాత్రం మీరు కుడికి కానీ నీవు ముఖ్యంగా యెహోషువ గారు ఎడమకు కానీ తొలగకూడదు. ఈరోజు మనకు ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు ఎన్ని వాక్యాలు పాటించావు? దేవుడు దీవించట్లేదు, ఆశీర్వదించట్లేదు, అది చేయట్లేదు, ఇది చేయట్లేదు అంటున్నావు అంటే నువ్వేం పాటించావు? అంత గొప్ప నాయకుడు 40 సంవత్సరాలు మోషే గారి కింద పరిచారకుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు నడిపించడానికి గొప్ప నాయకుడిగా దేవుడు ఏర్పాటు చేసిన యెహోషువ గారు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించకపోతే ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోలేడు. మనం భక్తిగా ఉన్నాం, దేవుడు మన మాట వింటాడు అనుకుంటున్నాం. పొరపాటున లోకంలో ఉందంతా అలాంటి సంతే. నువ్వు ఎలా దరిద్రంగా ఉండు, నా గురించి ప్రార్థన చేయంటే చేసేస్తారంటే ఆ దేవుడు వింటున్నాడా, వీళ్ళకి నెరవేరుస్తారా లేదా ఏం ఆలోచించారండి. నా దగ్గరికి ఎవరు వచ్చినా నువ్వు ముందు బాప్తిసం పొందేవా లేదా అని అడుగుతాను. పొందలేదంటే ఈరోజు వాక్యం విన్నావు కదా, వాక్యానుసారంగా ఇప్పుడైనా ఏమన్నా మారు మనసు వచ్చిందా లేదా అని అడుగుతాను. ఒకడు చేస్తే నీ చిత్తం అయితే వాళ్ళకి చెయ్యని అడుగుతాను అంతే. వాళ్ళు వాక్యానుసారంగా నడవనప్పుడు వాళ్ళకి అది చెయ్యి ఇది చేయని బోర్డు నీ రికమెండేషన్ ఏందంటాడు నన్ను దేవుడు. అర్థమైందా? అర్హత కలిగిన వాడికే దేవుడు వరం ఇస్తాడు. అర్హత లేనివాడి కల్లా ప్రభు వాడికి కొంచెం బొచ్చి అడుక్కుంటాడంట, అంటే ఎవడు బొచ్చి కూడా ఎవడు. అర్థమైందా? అంత గొప్ప నాయకుడుగా యెహోషువ గారికి ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్ గా, ఈ దేశం అంతా నీదే, నువ్వు కారు పెట్టిన ప్రాంతం అంతా మీదే అవుతుంది, మీ సరిహద్దు కూడా ఇదే అని ఏమంటున్నాడు? నీవు నడుచు ప్రతి మార్గమును చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. ₹1 కట్టండి, బండి తీసుకోండి. విన్నారా? పేపర్లో కానీ యాడ్స్ వస్తూ ఉంటాయి. ఇది ₹1 ఇస్తే బైక్ ఇచ్చేస్తాడా? షరతులు వర్తించిన చిన్న అక్షరాలతో వేస్తాడు అడుగు. ఆ షరతులు చదివితే మనకు అన్నం బండి తెచ్చుకుంటాను. ఎందుకంటే నీ నుంచి వాళ్ళకి ఏమేమి కావాలో అవన్నీ తీసుకొని వెళ్ళాలి. ₹1 కదా నీ ఇల్లు ఇరుక్కున్నావు అనుకో, షరతులు వర్తించడం అనే పదం చూడకుండా ఏమైపోతావు? నీ దగ్గర నుంచి రూపాయలు ఇచ్చిన బండి కూడా వసూలు చేస్తారు. ఇస్తాను అన్నాడు దేవుడు యెహోషువ గారికి. కానీ ఎప్పుడు ఇస్తాడంట? నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. అంటే బోధించకుండా ఉన్నా నీకు ఇది రాదు. అర్థమైందా? నీకు ఎందుకు ఆశీర్వాదాలు రావట్లేదంటే దేవుని ఎందుకు రావట్లేదంటే విన్న మాటలు 10 మందికి ఎవరికైనా చెబుతున్నారా? చెప్పరు. అందుకే దరిద్రం ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. నార్మల్గా బతికే అవకాశాలు కూడా ఉంటుందా మీకు? ఎప్పుడు రేపటి గురించి చెప్తే ఎందుకుంటుందంటే విన్న మాటలు ఎవ్వరికి చెప్పట్లేదు. అంత గొప్ప నాయకుడికి నువ్వు బోధించకుండా ఉంటే నీకు రాదు ఈ ఆశీర్వాదం అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రమును దాన్ని ధ్యానించిన ఎడల. అంటే వ్రాయబడినవి అర్థం చేసుకోవటానికి నువ్వేం చేయాలి? ధ్యానించాలి. ఒక అరగంట చదువుతున్నారు బైబిల్ ఎవరైనా? రోజు మొత్తం 24 గంటల్లో 23.5 గంటలు మనం వాడుకున్నా అరగంట చదువుతావా? ఎందుకు వస్తాయండి దీవెన ఆశీర్వాదాలు? ఇదొక ఏదో ఆశీర్వాదాల పుస్తకంగా భావిస్తే ఎందుకు వస్తాయి? నువ్వు చదువమ్మా, చదవపో, ప్రార్థన చేసినా చేయపో, నేను నీ గురించి ప్రార్థన చేస్తాను. నీ పిండి పిసుకు తొట్టా పిండితో పొంగి పొర్లింది అంటాడు. అడికి కావాల్సింది డబ్బులు, నీకు కావాల్సింది ఆశీర్వాదాలు. అంత గొప్ప నాయకుడికి తికాణా లేదు. దివారాత్రాలు దాన్ని ఏం చేయాలంట? ఎందుకు ధ్యానించాలి? దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు. నువ్వు ఎందుకు ధ్యానించాలంటే ఎవరికి బోధించడానికి. నెక్స్ట్ ముందు నువ్వు దాన్ని ఏం చేయాలి? చేయుట కంటే పాటించటానికి ధ్యానించు.
ధ్యానించకుండానే ధ్యానించి ఎన్ని పాఠాలు చెప్తున్నా దాన్ని పట్టించుకోరు. కానీ ఆశీర్వాదాలు మాత్రం వచ్చి గుమ్మరియాలి. ఆకాశవాకి లిప్పమంటారు, ఇప్పితే సమాధి అయిపోతావు వాటి దెబ్బకి. తెలుసా? ఆకాశవాకిళ్ళు అవసరం, నీ ఇంటికి అప్పు కొడితే చాలు. ఇంకా ఆకాశవాకిళ్ళు ఎందుకు? ఏమన్నాడు 8వ వచనంలో, ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు, బోధించకుండా ఉండకూడదు, బోధించాలి. దానిలో వ్రాయబడిన వాటిని ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని, అంటే దాన్ని ధ్యానించి ప్రవర్తించి ఇతరులకు బోధిస్తే అప్పుడు నువ్వు వర్ధిల్లుతావు. ధ్యానం లేదు, చదవటం లేదు, పాటించటం లేదు, వర్ధిల్లమంటే ఎందుకు వర్ధిల్లుతావు చెప్పండి. కొన్ని ఆయన తక్కువడా 40 ఏళ్ళు ఏం చేశాడు? సేవకుడుగా ఉన్నాడు. మోషే గారికి ఏ విషయంలో ఏ మాత్రం ఒక్క మాట కూడా జవదాట్లేదు, ఏ రిమార్క్ లేదు యెహోషువ గారికి. ఎక్కడ తగ్గి ఉండాలో అక్కడ తగ్గి ఉన్నాడు. ఎంతోమంది మోషే గారిని ఎదిరించాడు. సొంత అన్న అక్క కూడా మోషే గారిని ఎదిరిస్తే ఈయన సైలెంట్గా ఉన్నాడు. అంత గొప్ప సేవకుడు, అంత విధేయుడు, మోషే గారి తర్వాత అంత గొప్ప నాయకుడుగా దేవుడే సెలెక్ట్ చేసి ఆశీర్వాదం ఇస్తే ఇప్పుడు ఆయనకు కూడా పాటించకపోతే, బోధించకపోతే, ధ్యానించకపోతే లేదు. అసలు ఈ ఇందులో మనం ఏం చేసామని దేవుడు మన వైపు చూడాలి, మన మొర వినాలి చెప్పండి. ఇందులో ఏం చేసామని వినాలి మన మాట దేవుడు. ఏమి లేదు కదండి. ఏమి లేకుండానే దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు, దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేదని అంటే అసలు నీకు ఇచ్చిన బతుకే అది గొప్ప, నీ ఆరోగ్యమే చాలా గొప్ప, నీ దేహ అవయవాలే చాలా గొప్ప మనకి ఇచ్చింది దేవుడు. ఇన్ని ఇచ్చిన దేవుడు ఇంకేమి ఇవ్వాలి? బతుకనిస్తున్నాడు. తిండికి కరువు అయిపోయి చచ్చిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. సరైన బట్ట లేక చలికి వణికిపోతున్న వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే మనం గ్రేటే కదా. ఇంకా ఏమి ఇవ్వాలి చెప్పండి? మనం చేసుకున్న అనవసరమైన కార్యక్రమాలను మనం అప్పుడు పాలవుతాం తప్ప దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని, దేవుడిచ్చిన తెలివిని మనం చక్కగా ఉపయోగించుకుంటే తినటానికి ఉండటానికి కొదువు ఉండదు. తెలుసా? అది పాటించు. ఆడలు చూసి గొప్పలకు పోయి తిప్పలు పడతాం. యెహోషువ గారికే పాటించకపోతే ఏమి లేదంటున్నాడు 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండును, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. నువ్వేం భయపడొద్దు, దిగులొద్దు, దేని గురించి చింతొద్దయా యెహోషువ. నేను కదా నీకు మాట ఇచ్చింది ఎవరు? దేవుడు. దేవుడు మాట ఇచ్చాడు. అయితే నీకు దిగులు, చింత ఇంకేమొద్దు. ఎందుకు? మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా ఆయన మాట నువ్వు వింటే ఆయన మాట తప్పడు, మడిమ ఎప్పుడు. మనం ఆయన మాట వినకపోవటం వల్ల మనకి జర్కులు ఇస్తున్నాడు అంతే. యెహోషువ గారి మాట వినకపోయినా ఈ ఆశీర్వాదాలన్నీ ఆయనకి రావు. కాబట్టి 1వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు యెహోషువ గారితో చేసిన వాగ్దానం, దేవుడు యెహోషువ గారికి తెలియచేసిన ఒక విషయంలోని సారం. ఇక 10వ వచనం నుండి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనం నుండి 18వ వచనం వరకు, 10వ వచనం నుండి 18వ వచనం వరకు ఇశ్రాయేల్ ప్రజలు యోర్దానును దాటాలని యెహోషువ గారు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞ ఏంటి? 10వ వచనం నుండి 18 వరకు, 1వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుడు యెహోషువ గారితో చేసిన వాగ్దానం. 10వ వచనం నుండి 18వ వచనం వరకు యెహోషువ గారు ఇశ్రాయేల్తో ఏ విషయం చెప్పాడు? యోర్దాన్ని దాటాలని ఆజ్ఞాపించిన సందర్భం. చదువుదాం. కాగా యెహోషువ ప్రజల నాయకులకు ఇలాగూ ఆజ్ఞాపించారు, మీరు పాలెములోనికి పోయి జనులతో ఈ మాట చెప్పుడి, మీరు స్వాధీనపరచు దేశం కొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను గనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. ఏమిటి ఈ 2 వచనాలు ఆలోచిస్తే దేవుడు యెహోషువ గారికి చెప్పాడు. యెహోషువ గారు ప్రజలతో చెప్పాడా, ప్రజల నాయకులతో చెప్పాడా? ఎక్కడ ఉంది?
ఇశ్రాయేలు ప్రజల నాయకులకు అంటే యెహోషువ గారికి దేవుడు చెప్పాడు. దేవుడు మాట యెహోషువ గారు ఎవరికి చెప్పాడు? ప్రజల్లో ఉన్న నాయకులకు చెప్పారు. ఇప్పుడు నాయకులు ఏం చేశారు? అందరికీ చెప్పారు. ఎన్ని స్టెప్పులు జరిగింది? దేవుడు యెహోషువ గారికి, యెహోషువ గారు నాయకులకి, నాయకులు ప్రజలకు, పాలెంలోనికి పోయి ప్రజలందరికీ తెలియజేయాలి. ఇంతకు మ్యాటర్ ఏంటి? మీరు యోర్దాన్ని దాటాలి. దానికి పట్టే టైం ఎంత? 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు ఇంకా మనం బయటికి వెళ్ళాం, యోర్దాన్ నదిలోనే ప్రయాణం చేస్తాం. అయితే 3 రోజులు మీరు సమస్యలు పోకుండా మీకు శక్తి కావడానికి ఆల్రెడీ దేవుడు మన్నా కురిపిస్తున్నాడుగా. మన్నా కురవదు యోర్దాన్ నదిలో, కాబట్టి 3 రోజులకు సరిపడా ఆహారం మన్నాని మీరు సిద్ధపరచుకోవాలి. వాస్తవంగా అయితే ఏ రోజు మన్నా ఆ రోజే సిద్ధపరచుకోవాలి. ఉదయం సాయంత్రం మన్నా కురిసింది, ఉదయం మన్నా సాయంత్రం దాకుంటే పురుగులు పట్టింది. అంటే ఏ పూట తినే మన్నా ఆ పూటే కూర్చుకోవాలి. అది దేవుడు చెప్పింది. విశ్రాంతి దినం రోజు మన్నా కురవదు కాబట్టి విశ్రాంతి దినానికి ముందుది 2 రోజులకి సరిపడా కూర్చుకోవాలి. మరి ఈ రోజు ఏం చెప్తున్నాడు? 3 రోజులకి సరిపడా ఆహారాన్ని కూర్చుకోవాలి. చెడిపోదా? దేవుడు మాట చెప్తే అది చెడిపోదని అర్థం. మీరందరూ యోర్దాను నదిని దాటాలి. దానికి పట్టే సమయం 3 రోజులు. ఈ 3 రోజులు ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. అంతేకాకుండా ఇంకేం చెప్పాడు? ఒక నిమిషం. మీరు స్వాధీనపరచుకోవడానికి మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశమును కొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దాన్ని దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరచుకొనుడి. అంటే మన్నా అనే ఆహారం సిద్ధపరచుకోండి. ఇప్పుడు మనం ఆత్మీయంగా దీన్ని తీసుకుంటే మనం దేన్ని దాటాలి? మనకున్న ఆయుష్కాలం 3 దినాలు. 3 దినాలంటే బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం. ఈ 3 దినాల్లో ఎప్పుడైనా మరణం రావచ్చు. వచ్చిందా? యోర్దాన్ అంటే ఈ 3 దినాల్లో దాటవలసిన మరణంగా మనం భావిస్తే ఈ 3 దినాల్లో ఏ రోజైనా మనం మరణించవచ్చు కదా. 3 దినములలోగా యోర్దాన్ని దాటాలి. 4వ రోజు కూడా యోర్దాన్లో ఉంటే జలాలు వచ్చి ముంచారు. పెట్టిన టైం ఉంది, ఆహారం సిద్ధపరచుకోవాలని ఉంది. ఇప్పుడు మనం మరణాన్ని దాటి జీవంలో ప్రవేశించాలి. అంతే. యోర్దాను దాటితే వాళ్ళ కనాని దేశం, మనం మరణాన్ని దాటితే జీవం ఉంది, నిత్య నరకం కూడా ఉంది. ఇప్పుడు మనం ఈ మరణాన్ని దాటే లోపు అది బాల్యం అయితే అవసరం లేదు, యవ్వనంలో ఖచ్చితంగా దీనికి మనం ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. వాళ్ళు మన్నాన్ని సిద్ధపరచుకున్నారు. ఇప్పుడు మనమేమి సిద్ధపరచుకోవాలంటే యేసుక్రీస్తు వారి శరీరాన్ని సిద్ధపరచుకోవాలి. యోహాను సువార్తలు అంటాడు కదా 6వ అధ్యాయంలో. సార్ చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 51 నుంచి లేదా 49 నుంచి అయినా పర్లేదు. మీ పితరులు అరణ్యములో మన్నాను తిన్నను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారు. వాళ్ళు ఆ మన్నాన్ని సిద్ధపరచుకున్నారు. 3 దినాల్లో యోర్దాను నది దాటాలి. ఇప్పుడు మనం ఏం సిద్ధపరచుకోవాలి చెప్పండి? యేసుక్రీస్తు శరీరం అనే జీవాహారాన్ని మనం సిద్ధపరచుకుంటే మరణములో నుండి, యోహాను సువార్త 5:24 అంటాడు కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా. మరణములో నుండి జీవము, యోర్దాను నదిలో నుండి కనాను దేశం. ఆహారం లేకపోతే వాడు సమకూర్చుకోకపోతే యోర్దాను నదిలో అంతే. దానికి దీనికి మనం సాదృశ్యంగా తీసుకుంటే, పోలిక తీసుకుంటే ఖచ్చితంగా మనం మరణాన్ని దాటేలోపు
ఎప్పుడైనా దాటొచ్చు. నాకు ఇంకా ఏజ్ ఉంది కదా, 60, 70, 80 ఏళ్ళు బతికిన తర్వాత కదా నేను పోయేది అనుకుంటే పొరపాటు. ఈ 3 దినాల్లో బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, ఈ 3 రోజులు ఎప్పుడైనా మనం యోర్దాన్ని దాటించు, మరణాన్ని దాటించు. కాబట్టి ఎప్పుడైనా ఎందుకైనా మంచిదాన్ని ముందే ఏం చేయాలి? యోర్దానులో ప్రవేశించక ముందే, మరణములో మనం ప్రవేశించక ముందే బతుకున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు శరీరం అనే జీవాహారాన్ని మనం సిద్ధపరచుకోవాలి. అప్పుడు ఈజీగా జీవంలోకి ప్రవేశిస్తాం. ఓకేనా? అబద్ధమా? మిగతా భాగం వచ్చేవారు ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మనుషుల బాగు కోసం, మనుషులు నిత్య జీవంలో ప్రవేశించడం కోసం ఎన్నో అద్భుతమైన మాటలు, చారిత్రాత్మకమైన మాటలు, చరిత్రలో జరిగిన విషయాల్ని చక్కగా మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఏ ఒక్కరూ నశించడం మీకు ఇష్టం లేదు కనుక ప్రేమతో ఈ మాటలు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నిజంగా తండ్రి, బానిసగా పుట్టిన యెహోషువ గారు బలవంతుడిగా తయారయ్యారు. దీనికి పట్టిన కాలం 40 సంవత్సరాలు. ఈ 40 సంవత్సరాల కాలంలో ఏమాత్రం అధికారాన్ని కోరుకోకుండా, ఏమాత్రం ఎవరిని దూషించకుండా, ఏమాత్రం ఎవరిని ఎదిరించకుండా నాయకుడి కింద అణిగి మణిగి ఉండి విధేయతను నేర్చుకున్నాడు, మాకు నేర్పించాడు. అందుకే మీరు ఎన్నుకున్నారు. పితృపత్రికలో మీరు చెప్పారు ఆయన దీనమైన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై అణిగి ఉండండి, అనుకూల సమయం ఆయన మనల్ని హెచ్చిస్తాడు అని మీరు తెలియజేసిన మాటను బట్టి స్తోత్రాలు. నిజంగా తండ్రి, మీ చేతి కింద మేము అణిగి ఉంటే మాకు అనుకూల సమయాన్ని మమ్మల్ని హెచ్చిస్తారని, ఖచ్చితంగా మీ వాక్యాన్ని మేము ధ్యానించింది ఇతరులకు బోధించాలని, అంత మాత్రమే కాక దాన్ని అనుసరించాలి అని యెహోషువ గారికి మీరు చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటే, మేము కూడా తండ్రి వాక్యాన్ని ధ్యానించి దాన్ని ఇతరులకు బోధించి దాన్ని మేము కూడా అనుసరిస్తేనే యెహోషువ గారికి కనాను దేశం ఎలా ఇస్తానన్నారో మాకు కూడా ఆ నిత్య జీవాన్ని అలాగే ఇస్తారన్న విశ్వాసంతో తండ్రి ప్రార్థించుటకు ముందు నేను ఎంతవరకు పాటించాను, ఎంతవరకు అనుసరించాను, ఎంతవరకు ధ్యానించాను, ఎంతమందికి బోధించానని మేము విమర్శ చేసుకుంటే, ఎన్నో రోజులు ఎవరికి చెప్పకుండా మా దిన కార్యక్రమాలు నెరవేర్చుకుంటూ అలా నిద్రలోకి జారుకున్నాం. ఆ నిద్రలోనే మేము రాలిపోతే మా పరిస్థితి భయంకరం. మందిరానికి వచ్చి మాటలు విని నిర్లక్ష్య వైఖరి వహించడం ద్వారా ఎంత ప్రమాదం జరుగుతుందని నేను ఊహించలేదు అని తర్వాత బాధపడిన ప్రయోజనం లేదని, ఇదిగో తండ్రి, అద్భుతమైన మీ మాటలు మా మేలు కోరి మీరు అందించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. యెహోషువ గ్రంథాన్ని మేము ధ్యానిస్తున్నప్పుడు అది మాకు అన్వయించుకుంటే నిజంగా మీ ఎడల భయభక్తులు కలుగుతాయని, భయభక్తులు కలిగినప్పుడు మీ మాటకు మోషే గారు మీ సేవకుడిగా ఎలా మాకు కనపడ్డాడు, మేమంతా మీ సేవకులుగా మీ ఇష్టాన్ని నెరవేర్చే దిశలో ముందుకు సాగటానికి ఈ మాటలు మాకు అందించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు మీ కుమారుడైన క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, వచ్చిన బిడ్డల ప్రతి ఒక్క హృదయంలో ఈ మాటలు వారు భద్రపరుచుకొని ఆ వాక్యానుసారమైన జీవితాన్ని వారు జీవించుటకు కృప చూపి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, ఇదిగో తండ్రి, ఈరోజు అల్పాహారాన్ని సిద్ధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారికి జ్ఞాపకం చేసుకోండి, వారికి రావాల్సిన మెండైన ఆశీర్వాదాన్ని అనుగ్రహించండి. మీ సేవకులైన మీ పిల్లలైన ప్రతి ఒక్కరూ తండ్రి మరి ఖాళీ కడుపులతో తిరిగి వెళ్లకుండా వారికి ఆహారం అందించాలి అనే ఉద్దేశంతో అల్పాహారాన్ని సిద్ధపరచడానికి వారి కష్టార్జితాన్ని వెచ్చించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. తగిన ఫలాన్ని వారికి అనుగ్రహించమని, ఆ పదార్థాలను మీ వాక్యంతో పవిత్రపరచమని, తెలుసున్న మాకు శక్తిని, బలాన్ని దయచేసి ఆ శక్తిని మీ యొక్క సేవార్థమై వాడబడినట్టు సహాయాన్ని అనుగ్రహించమని, వచ్చిన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని ఇహపర సంబంధమైన ఆశీర్వాదాలతో మీ చిత్తమైతే నింపమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరి వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.